ఇళ్ల నమూనాలు రెడీ. 3 డిజైన్లు రూపొందించిన గృహ నిర్మాణ శాఖ అధికారులు. సర్కార్ పరిశీలనలో నమూనాలు. వీటి ప్రకారం నిర్మిస్తే 5 లక్షలు. ప్రజాపాలనలో 25 లక్షల దరఖాస్తులు అర్హులను తేల్చాక పథకం అమలు చేయబోతా ఉంది. అయితే 3 డిజైన్లు చూసిరట ఇందిరమ్మ ఇల్లు. ఎట్లా కట్టాలి, ఏం కథ, 5 లక్షల్లో అనేది ఒక అంచనాకు వచ్చినట. 3 డిజైన్లో ఒకటి ఫైనల్ చేస్తారు. ఇక ప్రజాపాలనపై ఇవాళ సీఎం సమీక్ష. తదుపరి చర్యలపై మంత్రులు, సీఎస్ ప్రత్యేక అధికారులతో చర్చ. ప్రజాపాలన వెబ్సైట్ ను ప్రారంభించనున్న రేవంత్. 1.25 కోట్ల అర్జీల రాక. 3వ గ్యారంటీ అమలుకు సన్నాహాలు. నెల రోజుల పాలనలో తృప్తి ఉందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిండు. ఇక రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఆర్థిక సాయం చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఇళ్లను ఏ నమూనాలో నిర్మించాలో కూడా చెప్పనుంది. ఇందుకోసం గృహ నిర్మాణ శాఖ అధికారులు 3 రకాల ఇళ్ల నమూనాలను రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు. వేర్వేరు కొలతలతో రూపొందించిన ఈ 3 డిజైన్లు ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. మీకు కొత్త ఇల్లు కట్టించడం కోసం ఇల్లు ఎట్లా ఉండాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ఇల్లు ఎట్లా ఉండాలనేది డిజైన్ రూపొందిస్తా ఉంది. 3 డిజైన్లు రూపొందించినట. అందులో సర్కార్ పరిశీలనకు పెట్టిరు. ఒకటి ఫైనల్ చేస్తారు. మీకు గతంలో 6 గ్యారంటీల్లో భాగంగా మీరు ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని ఏదైతే హామీ ఇచ్చిందో అందులో భాగంగా ఆ ప్రయత్నం ప్రారంభించింది ప్రభుత్వం.